హాయ్ అండి, వెల్కమ్ టు మై సింపుల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఐరన్ కడాయిని ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి మిస్టేక్స్ లేకుండా అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఐరన్ కడాయిని ఈ విధంగా స్క్రబ్బర్తో ముందు వైపు అలాగే బ్యాక్ సైడ్ కూడా మంచిగా వాష్ చేసుకోవాలి. కడాయి మీద బ్లాక్ కలర్ కెమికల్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్నంతా కూడా పోయేంత వరకు వాష్ చేసుకోవాలి. ఈ విధంగా ముందు వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద వాటర్ తీసుకొని దానిలో కొంచెం చింతపండు అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసుకొని బాగా మరగనివ్వాలి. చూసారు కదండి, దానిపైన ఉన్న బ్లాక్ లేయర్ అనేది కూడా ఈ విధంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆ వాటర్ అన్ని కూడా వంపేసి కొంచెం నిమ్మకాయ అలాగే మిగిలిన చింతపండుతో బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేయడం వల్ల దాని మీద ఉన్న బ్లాక్ కోటింగ్ అనేది కొంచెం వరకు అయితే పోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏమిటంటే స్క్రబ్బర్తో గట్టిగా రుద్దడం వల్ల వాటి మీద గీతలు అయితే పడ్డాయి. అలా చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఆ బ్లాక్ అనేది పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఒక 10 మినిట్స్ వరకు క్లీన్ చేస్తూ ఉంటే దానిపైన ఉన్న బ్లాక్ కోటింగ్ అనేది మొత్తం పోతుంది. చిన్నగా ఒక 10 మినిట్స్ వరకు ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, దానిపైన కొంచెం కూడా బ్లాక్ అనేది రావట్లేదు. ఇలా ఆయిల్ వేసుకొని ఒక 10 మినిట్స్ రబ్ చేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా స్టీల్ పీచ్ తీసుకొని రుద్దితే ఈ కడాయికి చూసారు కదండి, అక్కడ గీతలు అయితే పడ్డాయి. అలా పడకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఈ విధంగా ముందు వైపు అలాగే వెనక వైపు ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా ఇలా అప్లై చేసుకొని మనకి కావాల్సినప్పుడు క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు. ఇంకా సీజనింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.